అధికారులకు టీచర్లకు విద్యార్థులకు అవంతా కూడా అనుభవం ఉన్నది. ఇక మీడియాలలో పనిచేసే మిత్రులకు సరే వాళ్ళు ఖచ్చితంగా మన గ్రాంధిక భాష వాడాలి, లేదంటే 2.5 జిల్లాల భాష వాడేటటువంటి పరిస్థితే ఉండే. కానీ ఎప్పుడైతే 2001లో కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇది మన యాస, మనం దీన్నే మాట్లాడాలి సగర్వంగా అని మైక్ పట్టి బయటకు వచ్చిండ్రో ఆనాటి నుంచే మరి మనందరికి కూడా మంచిగా మాట్లాడాలనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, మన ప్రాంతం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇవాళ వరంగల్ జిల్లాలో నిలబడి మాట్లాడుతుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు 2001లో వస్తే అంతకు పూర్వమే తెలంగాణను మొత్తం ఎట్లా ఆగమవుతుందన్న విషయాన్ని మొత్తం చిట్టా రాసిపెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు తలవకుండా తెలంగాణ ఉద్యమ ప్రస్థానమే లేదనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఆనాడు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు, ఇదే జిల్లాకు సంబంధించి వి ప్రకాష్ గారు, అనేక మంది మరి ఉద్యమ నాయకులు, వాళ్ళందరూ కూడా గాలిలో దీపం ఉంటే ఎట్లయితే మనం 2 చేయిలు పెట్టి కాపాడుకుంటామో జై తెలంగాణ అనే నినాదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లా 2 చేయిలు పెట్టి అనేక మంది కాపాడుకున్నారు. అందులో ఒక్కరిద్దరని చెప్పలేము, అనేక మంది వాళ్ళు వందలాది మంది వారు కాపాడినటువంటి ఆ చిరు దివ్యను కేసీఆర్ గారు అందుకొని దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఇవాళ రాష్ట్రం సాధించేటట్టుగా తీసుకొచ్చింది. మరి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా తన యొక్క దక్షతను చాటుతూ ఆయన రాష్ట్రాన్ని నంబర్ 1గా దేశంలో నిలబెట్టుకున్నారు. నిజంగా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ చూస్తే కాంగ్రెస్, బీజేపీ లాంటి నేషనల్ పార్టీస్ పక్క పెడితే రీజనల్గా వచ్చినటువంటి పార్టీస్, తెలుగు ప్రాంతంలో వచ్చినటువంటి పార్టీస్లో ఓన్లీ 2 పార్టీస్ సర్వైవ్ అయిన 25 ఇయర్స్. ఒకటి టీఆర్ఎస్ అయితే ఇంకొకటి టీడీపీ. ఇప్పుడు అక్కడ టీడీపీ అధికారంలోకి ఉన్నది, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా 25 సంవత్సరాలు మనం తట్టుకొని అన్ని శక్తుల్ని తట్టుకొని ఒక రాజకీయ పార్టీగా నిలబడి ఇవాళ కూడా ఒక 38 మంది ఎమ్మెల్యేలతో ఉన్నామంటే అది మామూలు విషయం కాదు. 75 లక్షల మంది కార్యకర్తలతోని ఇవాళ ఒక మహాశక్తిగా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు. చరిత్రను సృష్టించినాం మనం, సరికొత్త చరిత్రను నిర్మించినాం మనం. అటువంటి పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుక జరగబోతా ఉంది. ఆ వేడుకలో నేను సైతం అని చెప్పి మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు అత్యద్భుతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా కార్యకర్తలకు చాలా ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపేటటువంటి చక్కటి పాట రాసిండ్రు. నాకు నిన్న నైట్ పంపించిరు. ఆ పాటని విన్నా నేను చాలాసార్లు. అందులో పర్టికులర్గా ఎట్లా మనం మోసపోయినాం, అంతకుముందు ఏం జరిగింది, ఎట్లా ఎదిగినాం, ఇప్పుడు ఎట్లా గోసపడుతున్నాం, అన్ని విషయాలను కూడా చాలా కూలంకుషంగా, అది కూడా చాలా ఉత్తేజంగా చెప్పినందుకు ప్రత్యేకించి రాకేష్ రెడ్డి గారికి, అట్లానే పాట రాసిన వెన్నెల శ్రీకాంత్, ఆయన లేడీడా, నాకు శ్రీనాథ్ లేడు, కొదార్ సీన్ గారికి, మరి వారికి పర్టికులర్గా అభినందనలు. మావాడే కొదార్ సీను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ ఇక్కడ వచ్చిన సమ్మయ్య గారు కూడా కేసీఆర్ గారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి అభిమానం ఎట్లాంటిదని చెప్తూ సమ్మయ్య గారి యొక్క కళను, ఉద్యమ ప్రస్థానంలో వారు చేసినటువంటి కంప్లీట్ పని ఏదైతే ఉందో దాన్ని వారు రక్షిస్తున్నటువంటి చిందు యక్షగాన కళారూపం, అత్యంత ప్రాచీనమైన కళారూపం, వారు దాన్ని రక్షిస్తూ వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు గుర్తించి మరి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలని, పద్మశ్రీ ఇవ్వాలని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వారు రికమెండేషన్ ఇచ్చారని సమ్మయ్య గారు చెప్పడం జరిగింది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నామన్నా. మీరు కూడా వచ్చి ఈ ఫంక్షన్లో రాకేష్ రెడ్డి గారు మరి విడుదల చేసిన ఈ పాటలో భాగం అవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా మరి మన సిరాజ్ గారు రాసినటువంటి పాటలో కూడా ఒక 2 మంచి పంక్తులు ఉన్నాయి. తెలంగాణ అంటే ఉద్యమాలకు పాఠశాల ఇది, విప్లవాలకు కళాశాల ఇది అని చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా రాసినారు. మరి ఈ పాట కూడా పాపులర్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళేది ఉన్నది కాబట్టి తొందరగా సభా మర్యాద కాకపోయినా హడావుడి కొంచెం చేస్తున్నాం, ఏమనుకోవద్దు, క్షమించాలి. ఇంకా కార్యక్రమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరి దగ్గర కూడా మళ్ళొకసారి నేను సెలవు తీసుకుంటున్నా. పాటలో జోష్ ఉంది, అట్లాంటి జోష్ పాట వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి, అదేవిధంగా ఉత్తేజం నింపుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై